உங்கள் புழைக்களை தோட்டத்து ஆவியுள் செங்கழு நீர் வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிழிவான் போகின்றார். எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை పాడేల్ ఓరెంబావాయ్. ఏమే సఖి, ఇదేమి ముందుగా మమ్ములను లేపుదునంటివి కదా, ఇంతవరకును పండుకొనే ఉన్నావేమి? లెమ్ము, తెల్లవారిపోయినది చూడు. మీ పెరటిలోని ఎర్ర కలువలు విచ్చుకున్నవి, నీలోత్పతాలు మొకలించినవి. కాషాయంబరులైన మునులు, యోగులు, తెల్లని పలువరసలు కలిగిన వారందరూ దేవాలయాల్లో భగవద్ధారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచుకొలను తాళపు చెవులను తీసుకొని వెలుచున్నారు. ఇవన్నీ ప్రాతకాలమగు సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానమును మరిచితివా? నీకేమి, నీవు పూర్ణరాలువు కదా. సరే, ఇకనైనా లేచిరమ్ము. వాగ్దానమును మరచిన సిగ్గులేని దాన, లేవమ్మా అనగా నన్నేల నిందింతురు, నేనేమి చేయవలే ననగా శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు గల వాణిని, పంకజాక్షుణ్ణి, ఆ శ్రీకృష్ణుణ్ణి గుణగణములను మధురమైన స్వర్ణమున కీర్తించవలే మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనువమ్మ అని గోదాదేవి 9వ గోపికను లేపుచున్నది.